నమస్తే, నేను సత్యం. హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. కరోనా వేళ వలస కార్మికుల వెతలు అంతా ఇంత కాదు. లక్షలాది మంది కార్మికులు రోడెక్కారు. సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఆందోళన చెందారు. సొంత గ్రామాలకు వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళి ప్రాణాలు వదిలారు. మహారాష్ట్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వలస కార్మికులు మృతి చెందారు. ప్రధానంగా వలస కార్మికులకు వసతులు ఏర్పాటు చేయడంలో బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వందా లేక రాష్ట్ర ప్రభుత్వాలదా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కేంద్ర ప్రభుత్వ కార్మిక సలహా మండలి చైర్మన్ సురభి బూమ్రా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఈ వలస కార్మికుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా? వాస్తవంగా ఈ దేశంలో వలస కార్మికులు, ఒప్పంద కార్మికులు, దినసరి కార్మికులు దాదాపు 45 కోట్లు ఉంటారు. 1/3 ఆఫ్ ది నేషన్ పాపులేషన్ ఈజ్ లేబర్, కార్మికులు మాత్రమే. దానిలో రకరకాల కార్మికులు ఉంటారు. ముఖ్యంగా వలస కార్మికులను ఏ రాష్ట్రాలైతే వాళ్ళకు అవసరాలను బట్టి వాళ్ళ డెవలప్మెంట్ కొరకు యాజమాన్యాలు బయట నుంచి వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఇలా ఫార్మసీ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళ కాంట్రాక్టర్స్కు ఆ పని అప్పచెప్తారు. లేబర్ కాంట్రాక్టర్స్ ఉంటారు. అవసరాలను బట్టి వాళ్ళకి ఎవరెవరైతే అవసరమో స్కిల్లు, సెమీ స్కిల్లు, తర్వాత అన్స్కిల్డ్, వాళ్ళందరినీ ఒక డాటా ఇస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఆ పని చేయించడం జరుగుతుంది. ఇలా దేశాభివృద్ధిలో దేశం ఈ స్థాయికి వచ్చిందంటే కార్మికులది చాలా గొప్ప పాత్ర. ఓకే, ఇదంతా కార్మికుల చరిత్ర కానీ వాళ్ళ కార్మికుల సమస్య. కానీ ఇలాంటి కార్మికులకే సమస్య వచ్చింది. ఈ కరోనా సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి అందరూ కూడా అంటే కాలినడకన పోయే దుస్థితి ప్రస్తుతానికి వచ్చింది. అసలు ఎవరిది బాధ్యత? ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా, రాష్ట్ర ప్రభుత్వం? ఎవరిది తప్పు ఎక్కడ జరిగింది? వాస్తవంగా ఏం జరిగిందంటే మనం దాదాపు మార్చి 23 నుంచి లాక్డౌన్ ప్రకటించినాం. ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేసినాయి. ఈ రోజుకు 48 రోజులైంది మనం లాక్డౌను. ఈ మహమ్మారి వ్యాపిస్తున్న ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ప్రధానమంత్రి గారు సమయస్ఫూర్తితోటి సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో అదేవిధంగా 1,70 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందటికి వచ్చేసింది. వాళ్ళని ఏమైందంటే 2 సమస్యలు జరిగినాయి ఇక్కడ. ఒకటి, 48 రోజుల్లో దాదాపు 15-20 రోజులు వాళ్ళు భరించారు. ఆ లోపల కొన్ని సంస్థలు అయితే తప్పించుకోవడం జరిగింది. ఇవాళ కాంట్రాక్టర్స్ వెళ్ళిపోవడం జరిగింది. నేను స్వతహాగా యాజ్ ఎ కాంట్రాక్ట్ లేబర్ బోర్డు చైర్మన్ నేను ఇక్కడి రీజనల్ లేబర్ కమిషన్ తీసుకొని నేను కొన్ని ప్లేసులు తిరగడం కూడా జరిగింది. మేము వెళ్ళిన అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి పనిచేయడం జరిగింది. ఇది ఎందుకంటే విపత్తు సమయం, ఇది రాజకీయ సమయం కాదు. ఓకే, రాజకీయం చేసుకోవాల్సిన సమయం కాదు. ఎందుకంటే ఇది ప్రపంచంలో పెద్ద విపత్తు. దానిలో భారతదేశం కూడా విపత్తులో పడ్డది. విపత్తు సమయంలో సమాజానికి సమస్యలు ఉంటాయి. ఎవరు కంఫర్టబుల్ ఉండరు. నేనుండా, మీరుండరు, ఇంకెవరు ఉండరు. దానిలో వీళ్ళు ఎందుకంటే కార్మికులు మనంత ఆర్థికంగా కానీ వసతులు కానీ ఉండయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. దానిలో ప్రభుత్వాలు పనిచేసినాయి, నేను చేయలేదనన్నా. అయితే కొంత మాత్రం గ్యాప్ జరిగింది, వ్యత్యాసం జరిగింది. వాళ్ళని సరిగ్గా చేరుకోలేకపోయింది. వ్యవస్థ ఏదైతుందో ఇలా సీఎం ఆదేశాలు ఇచ్చినా, ప్రధానమంత్రి ఆదేశాలు ఇచ్చినా అని ఆ వ్యవస్థ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గరికి చేరలేకపోయింది. నేను కొన్ని లేబర్ మినిస్ట్రీ దృష్టికి కూడా తీసుకొచ్చిన, మల్లారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన. అయితే అక్కడక్కడ అయితే ఏదైతే ఉన్నారో రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ ఆదేశాలు వచ్చినా కానీ కొంత గ్యాప్ ఏర్పడ్డది. తర్వాత ఒక్క సమస్య ఎక్కడ ఏర్పడ్డదంటే వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏ సంస్థలైతే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే పనిచేస్తూ ఉన్నాయో, ఇలా భవన నిర్మాణం కానీ, రహదారుల నిర్మాణం కానీ, ఇలా ప్రాజెక్టుల నిర్మాణం కానీ,
ఎక్కడెక్కడైతే ఆ వలస కూలీలు పనిచేస్తున్నారో ఐడెంటిఫై చేసి ఆదేశాలు ఇవ్వాల్సి ఉండే. అంటే ఒక లేబర్ కమిషన్, కేంద్ర లేబర్ కమిషన్కి సలహా బోర్డు చైర్మన్గా మీరు ఉన్నారు. కనీసం ఇలాంటి లాక్డౌన్ పెట్టే ముందు అంటే ఇలా అందరూ పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి సొంత పట్టణాల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కడ పొట్ట చేత పట్టుకొని పట్టణాల్లో పనిచేస్తున్న ఈ కార్మికులంతా కూడా మీ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. కనీసం మీకన్నా లాక్డౌన్లో మీ అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా? వాస్తవంగా మేము అభిప్రాయం చెప్పడం జరిగింది. అభిప్రాయం మా కేంద్ర ప్రభుత్వం, మా మంత్రి గారు మాకు ఫోన్లు చేయడం, మేము వారికి ఫోన్ చేయడం, ఇక్కడ ఇటువంటి సమస్యలను మేము వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత వాళ్ళు మానిటరింగ్ చేసిండ్రు. దాదాపు 20 సెంటర్స్, 20 కంట్రోల్ రూమ్స్ పెట్టిండ్రు మొత్తం దేశంలో. కేంద్ర ప్రభుత్వం 20 కంట్రోల్ రూమ్స్ ఇమీడియట్ పెట్టేసింది. ఓకే, వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇమీడియట్ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు చెప్పిన మీకు గుర్తుండాలి, ఫస్ట్ మీటింగ్లనే 4-5 లక్షల సంఖ్య ఉంటారు వలస కార్మికులు. వాళ్ళందరినీ నేను కడుపులో పెట్టి కాపాడుకుంటా అన్నారు. వారి ఉద్దేశం కరెక్టే, దాన్ని నేను విమర్శించట్లేదు. కానీ ఆ గ్యాప్ ఏర్పడ్డది. ఎప్పుడైతే మనం ఇక్కడున్న సంస్థలు ఏమేమి పనిచేస్తున్నాయి, యాజమాన్యాలకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంది. భూమరావు గారు, ఇంత ఆధునిక ప్రపంచంలో అంతా సాఫ్ట్వేరు అత్యాధునికంగా ఆకాశం ఇలాంటి ఆధునిక ప్రపంచంలో కాలినడకన 1000 కిలోమీటర్లు నడిచే దుస్థితి మీ ప్రభుత్వ హయాంలో మీరు చైర్మన్గా ఉన్న బోర్డు ఆ కార్మికులు పోయి చనిపోయే పరిస్థితి ఉంది. మీకు బాధ అనిపిస్తలేదా? అయితే వాస్తవంగా ఇది బాధాకరమైన ముచ్చట. నేను మొన్న జార్ఖండ్లో ఒక ఇష్యూ జరిగింది, నేను చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన. చీఫ్ సెక్రటరీ మాట్లాడితే ఇమీడియట్ స్పందించి దాన్ని అటెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే 20 రోజుల తర్వాత ఇక్కడ 3 రకాల కార్మికులు ఉన్నారు. ఒకరు ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు, ఓకే, ఒకరు ఏంటంటే వాళ్ళని ఆదుకుంటే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, ఓకే, వెళ్ళకుండా. ఇంకొకరు ఏంటంటే మేము పర్మనెంట్గా ఇక్కడ ఉంటామని అంటారు. నేను కూడా మైగ్రేషనే, ఇక్కడికి మీరు కూడా మైగ్రేషనే. ఓకే, మనం హైదరాబాద్ అందరం మైగ్రేషనే. మనం కంఫర్టబుల్గా ఉన్నాం, వాళ్ళేమో ఇబ్బందులు ఉన్నారు, అంతే డిఫరెన్స్. మనం అందరం వలసనే వచ్చిన వాళ్ళం. మనం వలస వచ్చి ఇక్కడ మనం పర్మనెంట్ స్థావరం ఏర్పడుకొని బతుకుతున్నాం. ఇవాళ మరి ఇలా హైదరాబాద్ అనేది భారతదేశంలో గొప్ప అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. దాదాపు 8 లక్షల కుటుంబాలు ఇక్కడ సెటిల్ అయినాయి. ఎందుకంటే అందుకొరకే భవన నిర్మాణం ఎంత జరుగుతుందంటే మీకు తెలుసు. దాంట్లో మొన్ననే ఒక విషయం చెప్తాను నేను మీకు. ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ సంస్థలకి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే ఆగే పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే అది నష్టము వాళ్ళకన్నా ఎక్కువ మనకు కూడా నష్టం. ఓకే, ఎందుకంటే ఈ అభివృద్ధిలో వాళ్ళు ఉన్నంత భాగస్వామి మనం కాదు. నేను ఒక పెట్టుబడిదారుని కావచ్చు, పనిచేయాల్సింది ఆయన్నే, ఆయనతోటే చేయించుకోవాలి. నేను ఒక విషయం చెప్తాను సత్యనారాయణ గారు మీకు. ఇలా నా కుటుంబాన్ని నడవాలంటే నేను 10 మంది మీద ఆధారపడి ఉంటాను. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఇమీడియట్ నాకే ఉంటుంది. నేను ఏంటంటే ఒక చాకలి కావాలి, ఒక మంగలి కావాలి, ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళు కావాలి, కూరగాయలు నేను తెచ్చుకుంటా, కూరగాయలు ఎమ్మటైనా కావాలి. ఎంతో ఒక సంస్థ మనది మొత్తం ఈ సమాజమే ఈ కార్మికుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సమాజం. అది ఏ పరిస్థితుల్లో అనుకోండి మీరు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఔరంగాబాద్లో జరిగిన ఘటన మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. వారి కుటుంబం దాని గురించి చర్చ జరిగింది. నేను మా మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, మా లేబర్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నేను తెలవంగానే నేను అక్కడ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఉంటాడు, అది మాకు సంబంధించిన ఆర్గనైజేషన్, ఆయనకు చెప్పి నేను రివ్యూ చేసిన. అక్కడి పోలీసు వ్యవస్థ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం జాల్నా నుంచి కొంత భయంతో ఆ ట్రాక్ ఎంబడి ప్రయాణం చేయాలని నిర్ణయం చేసుకొని పాపం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బుస్వాలు పోవాలి మధ్యప్రదేశ్. ఇట్లా చాలామంది సమస్యలకు మేమైతే చాలామంది వెళ్ళి కలుసుకోవడం జరిగింది. రోడ్ ఎంబడి పోతుంటే నేను చాలా తిరుగుతూ నాగ్పూర్ హైవే మీద లక్షలాది మంది, నేను వీడియో కూడా ఉంది నా దగ్గర, పోతూ ఉంటే ఏమైందంటే ఇక్కడ కొంత గ్యాప్ ఏర్పడ్డది మాత్రం వాస్తవం. వాళ్ళు 22 విషయాలు ఉంటాయి సత్యనారాయణ గారు లైఫ్లో. ఏ మనిషి అయినా కానీ అభద్రతా భావానికి లోనైతే మానసికంగా ఇబ్బంది పడతాడు. వాస్తవంగా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు తీసుకొచ్చిన కాంట్రాక్టర్సు కొన్ని స్థలాలలో లేకపోవడం. ఇప్పుడు సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు సమస్యను పంచుకునే వాళ్ళు ఉంటారు, కొందరు సమస్య నుంచి తప్పించుకునే వాళ్ళు ఉంటారు.
దానికి ప్రభుత్వాలు మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరైనా కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవరైనా కానీ ఆ వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది విపత్తు సమయం. విపత్తు అనేది సమస్యలకు మూలం. అది సమస్యలు ఉంటాయి తప్పకుండా. ఓకే. ఆ సమస్య ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ 3 నగరాల్లో వలస కార్మికులు లాక్డౌన్ ఉన్నప్పుడే, షరతులు నిబంధనలు ఉన్నప్పుడే మేము సొంతూళ్ళకి వెళ్తామని ఆందోళన చేశారు. హైదరాబాద్లో కూడా జరిగింది. కరెక్ట్. ఇది ఆల్రెడీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా. కరెక్ట్. కానీ కార్మికులను సొంత రాష్ట్రాలకు వెళ్ళనివ్వాలని ఒక నిబంధన ఇచ్చినప్పుడు, ఇంతమంది కార్మికులు వెళ్తా అన్నప్పుడు కనీసం ఏర్పాటు చేయాలనే ఒక నిబంధన కానీ ఒక ఆలోచన కానీ రాలేదంటారా? ఆలోచన రావాలే, ఆలోచించిండ్రు కూడా. మన దగ్గర ఇప్పుడు కందిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసిండొచ్చు, మీ దృష్టికి వచ్చిండొచ్చు. ఇమీడియట్గా కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. లింగంపల్లి నుంచి ఒక రైలు అరేంజ్ చేసి పంపించడం జరిగింది. అంటే 2 విషయాలు ఉంటాయి. మీరు ప్రభుత్వాలు ప్రజల కొరకు పనిచేస్తున్నారు, దాన్ని ఏమాత్రం అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కసారి కొంత లేట్ అవుతుంది, కొంత సమస్య మొదలే అటెండ్ అవుతుంది. ఉద్దేశం ఏం లేదు అక్కడ. ఓకే. అక్కడ పాలించే వాళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉన్నదన్నది లేదు. ఆ రాజకీయాలకు కూడా తావులేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళని కాపాడంలో కొంత మనకు ఇబ్బంది ఏర్పడ్డది. అక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి, కొంత ప్రాణ నష్టం జరిగింది, కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చాలా ఇది పెథటిక్, ఎంత ఘోరమైన ఇబ్బంది అంటే వాళ్ళు పిల్లలను వాళ్ళందరినీ తీసుకొని పోతుంటే మనం ఎక్కడున్నామన్నది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇది మనకు ఒక గుణపాఠం ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ. ఇప్పటి నుండి వలస కార్మికుల కొరకు ఆలోచించాల్సిన సమయం ఏర్పడ్డది. 2 విషయాలు ఉంటాయి సత్యనారాయణ గారు, నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సమస్య రాకముందు ఆలోచన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్టే ఉన్నది, కానీ ఇది ఈ రకంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఇక్కడనే కాపాడుకుంటామని ఆలోచించారు. కానీ మానసికంగా ఎప్పుడైతే వాళ్ళు అభద్రతాభావానికి లోనైనరో, మేము వెళ్ళిపోతాం, మాకేదో అవసరం లేదనే స్థాయికి పోయింది వాళ్ళ మానసిక స్థితి. ఓకే. దాంతో ఏమన్నా కానీ బయటకు రావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రాష్ట్రాలు వెళ్ళమన్నాయి, కానీ సొంత రాష్ట్రాల బార్డర్కి పోయేసరికి ఆపుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్డర్నే ఆపుతున్న పరిస్థితి, అటు మహారాష్ట్ర బార్డర్ నుంచి తెలంగాణకు వచ్చే వాళ్ళని ఆపుతున్న పరిస్థితి. ఇట్లాంటి సమస్యకు పరిష్కారం బోర్డు చూపించాలి, కేంద్ర ప్రభుత్వం చూపించాలిగా. అదే లేబర్ బోర్డు సలహా మండలి చైర్మన్గా మీరు మధ్యవర్తం వహించవచ్చు. ఇది మీరు ఎప్పుడు రోజు కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు, కనీసం ఈ సమస్యనైనా కేంద్రం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడే వింటూ ఉన్నాం, రేపటి నుంచి రైళ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయని. ఎందుకంటే వీళ్ళందరినీ ఎట్లా పంపించాలన్నది ఒక ఆలోచనకు వచ్చింది. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, రేపు వీళ్ళందరినీ పంపడం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా, రేపు ఈ ఏదైతే సంస్థలు ఉన్నాయో వీళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. రేపు డెవలప్మెంట్ ఆగిపోతుంది, వాళ్ళు అంత ఈజీగా రారు మళ్ళీ సులభంగా. అవును. వాళ్ళు ఎప్పుడైతే గ్రామాలకు పోతుందో, మీరు పోస్ట్ కోవిడ్ అనుకోండి, కోవిడ్ తర్వాత కూడా ఇంకో 6 నెలల తర్వాత మనం కొంచెం సస్టైనబుల్ పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వర్కౌట్ చేసుకోవాలి. దాంతో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం మనం. దాంతో ఏదైతే యాజమాన్యం కాపాడుకుంటే వాళ్ళకు లాభం ఉంటుండే, అది వీళ్ళకు నష్టమే, వాళ్ళకు ఇబ్బంది. ఏదైతే మనం ప్రభుత్వం అంటుంది, ఇవాళ నేను చెప్తున్నా, మన 5వ మెట్రోపాలిటన్ సిటీ అయినా కానీ ఇవాళ అభివృద్ధిలో ఇలా ఫార్మసీ కానీ ఐటీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఇలా మనం నెంబర్ 1లో ఉన్నాం. చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ స్పందించి వాళ్ళందరినీ ఏ రకంగా కాపాడుకోవాలని ఒక ప్రోగ్రామ్ చేసుకోవాల్సి ఉండే, ఆ ప్రణాళిక చేసుకోవాల్సి ఉండే. దాంట్లో 3 పద్ధతులు నేను మీకు చెప్తున్నా. ఒకటి ఇమీడియట్ రిలీఫ్, ఒకటి షార్ట్ టర్మ్ రిలీఫ్, ఒకసారి లాంగ్ టర్మ్ రిలీఫ్. 3 ఇమీడియట్ వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాల్సిందే, ఒక షెల్టర్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిందే. మొన్న ఒక కాడికి నేను మొన్న చూసిన ఒకసారి, ఒక ఆర్గనైజేషన్కు రామ్మోహన్ పోయినట్టు మేయర్ గారు పోతే వాళ్ళందరూ ఆగిపోయినారు. ఐ అప్రిషియేట్ ఇట్. అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలగాలి. అంటే తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పీల్ చేశారు, మీరు ఇక్కడే ఉండండి, మీకు కావాల్సిన వసతులు అన్నీ మేమే ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే వాళ్ళకు కూడా ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తా అన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్రాలకు ఎట్లా ఇస్తుందో ఆ విధంగా కూడా ఇస్తామని కూడా అప్పీల్ చేశారు. కానీ చాలామంది కార్మికులు సొంత ఊర్లోకి వెళ్ళడానికే ప్రయత్నం చేశారు. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ కేంద్రం రైలు టికెట్లు
సొంతంగా తీసుకొని వెళ్ళాలనే ఒక ప్రకటన చేయడం వల్ల కార్మికులకు ఫ్రీగా రైలు లేని దుస్థితిలో మనం ఉన్నామా? నేను దుస్థితి కాదు, ఇక్కడ రెండు విషయాలు మీరు ఒకటి ఇప్పుడు గుర్తుంచుకోవాలి మనం అందరం కూడా. వాళ్ళు ఎక్కడికి వచ్చిండ్రు కార్మికులు? ఎక్కడ పనిచేయడానికి వచ్చిండ్రు? ఏ ప్రభుత్వానికి పనిచేయడానికి వచ్చిండ్రు? ఎక్కడ అభివృద్ధి చేయడానికి వచ్చిండ్రు? ఒకటి ఆలోచించండి మీరు. ఓకే, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చిండ్రు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిండ్రు, ఢిల్లీ వచ్చిండ్రు. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోలేవా పని? రాష్ట్ర ప్రభుత్వాలు అప్రోచ్ కావచ్చు కదా, మరి కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా, మీరు ఫ్రీని మరి ఏదైనా సబ్సిడీని అని అడగచ్చు కదా. ఓకే, దాంట్లో సమస్య ఉన్నది. ఇప్పుడు రెండే విషయాలు, ఎక్కడైతే నీ దగ్గర పనిచేసిన నువ్వు చూడాలి కదా. ఓకే, మీరు పంపించాల్సిన బాధ్యత నువ్వు కదా, నీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఆ వసతి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీది కదా. నేను ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఎవరు చేసుడు అన్నది ఇంపార్టెంట్ కదా, ఎవరి ఇంటెన్షన్ నేను తప్పుపడతలేను, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చేయాలి, అంతే కదా. ఓకే, నా దగ్గర పనిచేసిన నేను చూసుకోవాలి కదా. ఓకే, అది మనం గ్యాప్ ఏర్పడి కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, దానికి ఇదైతే ఏమవుతుండే అదైతే ఏమవుతుండే ఇవన్నీ అంటే ఇప్పటికే కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి, కేంద్రం ఏం చేస్తలేదు, రాష్ట్రం పట్టించుకోలేదు, ఇవన్నీ ఈ గొడవలకు మేము వెళ్ళదలుచుకోవాలి. అసలు విషయానికి వస్తే అసలు కేవలం కార్మికుల విషయానికి వస్తే అవును మీరు అన్నట్టుగా కాంట్రాక్టర్లు తీసుకొస్తున్నారు, లేబర్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తారు. కాంట్రాక్టర్ ఇక్కడ పట్టించుకోకపోతే ఎవరు మీరేం చేస్తారు? మీరు వాళ్ళ మీద ఏమైనా కేసులు చేస్తారు? ఇక్కడ ఏదైతున్నదో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, లేబర్, ఇక్కడ కూడా స్టేట్ బోర్డు ఉంటుంది, స్టేట్ కార్మిక మంత్రి ఉంటాడు, అక్కడ కూడా ఒక కమిషనర్ ఉంటాడు, లేబర్ కమిషనర్, వ్యవస్థ అంతా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వరకు ఒక రీజనల్ లేబర్ కమిషనర్ ఉంటాడు. అదేవిధంగా స్టేట్ ఈజ్ ఎ మేజర్ పవర్ఫుల్. ఓకే, ఎప్పుడైనా కానీ ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నోడల్ ఏజెన్సీ ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏ స్కీమ్స్ కానీ ఏదైనా కానీ రేపు కేంద్రం ఏది ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉన్నది, అది మనకు తెలుసు. అది కేంద్రం డైరెక్ట్ ఇన్వాల్వ్ కాదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన బాధ్యత అది. భూమరావు గారు, ఇప్పటివరకు ఒక లెక్క అనేది మాత్రం ఎవరి దగ్గర లేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కొంత లక్షల మంది హైదరాబాద్లో వలస కార్మికులు ఉన్నారనేది ఈ ఘటన ద్వారా తెలిసిందని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. కానీ కనీసం మీ బోర్డు సలహా చైర్మన్ ఉన్నారు, మీ దగ్గర ఒక సంఖ్య ఉందా? దేశంలో ఎంతమంది వలస కార్మికులు ఉన్నారనే ఒక సంఖ్య ఏమైనా ఉందా? ఈ 45 కోట్లని నేను చెప్తున్నా చూడండి, అన్ని రకాల కార్మికులు కలిసి మన దేశంలో 45 నుంచి 50 కోట్లు ఉంటారు. మీరు ఈ రైతు కూలీలు కానీ, పరిశ్రమ కూలీలు కానీ, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ రకరకాల సంఖ్య అంతా కూడా ఒక 50 కోట్లు ఉంటుందని ఒక అంచనా. 50 కోట్లలో కూడా వలస కార్మికులు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ అందరు పనిచేసేటోళ్ళు కూడా ఇక్కడున్న మీ ఆర్గనైజేషన్లో పనిచేసేటోళ్ళు కూడా వలస కార్మికులే. కాంట్రాక్ట్ వలస కార్మికులు వేరు కాదు, కాంట్రాక్ట్ కార్మికులు వేరు కాదు, అందరు కార్మికులే. అయితే దానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరింట్లో అయితే పనిచేస్తారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, భూమరావు గారు, అంటే ఇన్ని రోజుల నుంచి కరోనా స్టార్ట్ అయిన నుంచి మధ్య ఒక 15 రోజుల వరకు ఫస్ట్ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ముందు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత రోడ్ల మీద వెళ్తున్న మాలాంటి వారికే బండి మీద వెళ్తుంటే వెళ్ళలేని పరిస్థితి, చిన్న చిన్న పిల్లలు నడుచుకుంటూ పోయే దుస్థితి మన దేశంలో అంటే రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా అయింది. ఏలూరులో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జార్ఖండ్కు నడుచుకుంటూ వెళ్తే ఏలూరులో ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా, అంటే యాజ్ ఏ ఒక సలహా మండలి బోర్డు చైర్మన్గా మీరు ఉన్నారు, జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటిదాకంటే మీ దృష్టికి రాలేదు, ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసారు. నేను చూసినా, నేను కూడా ఈ 15 రోజుల నుంచి కూడా నేను ప్రతిదీ కూడా నేను నా దృష్టిలో ఉన్నాయి. నేను ఆల్రెడీ మంత్రితో గారితో కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే రెండే విషయాలు. ఒకటి, వాళ్ళను మనం ఇక్కడ వాళ్ళు పోయి కంపల్సరీ కలవాల్సిన బాధ్యత ఉంటుంది. దానిలో ఆగే వాళ్ళు కొందరు ఉంటారు, పోయే వాళ్ళు కొందరు ఉంటారు. సపోజ్ ఈ నుంచి మహారాష్ట్ర వేయరు, రేపు మళ్ళీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నాకు అక్కడ 50 మంది కూలీలు అవసరం ఉన్నారండి నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళని తీసుకోవచ్చు. దాంట్లో మీరు అందరు వెళ్తారు అనుకోకుండా ప్యానిక్ అయిపోయినారు వాళ్ళు. అభద్రతా భావంతో ఏమైందంటే మేము అక్కడ పోయి సచ్చినా సరే అనే పరిస్థితికి వచ్చిండ్రు. దాంతో అంత ఎమోషన్ అయినారు వాళ్ళు. ఇప్పుడు నేను బాంబే సంఘటన అంటే మీరు బాంద్రాలో వచ్చి
గొడవ చేసిన సంఘటన ఏదైతుందో దానిలో దాని ఢిల్లీలో కూడా జరిగింది, ఢిల్లీ కూడా జరిగింది. ఎందుకు మన దగ్గర కూడా జరిగింది హైదరాబాద్. ఇక దాని బ్యాక్గ్రౌండ్ నేను పోదలుచుకోలేదు. ఏం జరిగింది అన్నది నాకు తెలుసు. రైట్. అయితే ఇవాళ ఏంటంటే ఇవాళ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని నేను 100% చెప్పగలను. ఓకే అండి, చాలామంది కాలర్స్ మీకోసం మీ ప్రశ్నలు అడగడానికి చాలామంది వెయిట్ చేస్తారు. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. భూమరావు గారు లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడండి. ప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. సార్ 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మన ప్రగతిని ఒకసారి మీరు మెజర్ చేసుకుంటే కార్మిక సంస్థలకి ఈ వలస కూలీలు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ భారత ప్రభుత్వాల దగ్గర, స్టేట్ గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేవనడానికి మాత్రం నిజంగా చెప్తున్నానండి. దాన్ని మన దౌర్భాగ్యం కింద వర్ణించాలి. మనం ఆధార్ కార్డులు అన్నది ప్రాణాలు తెగించి అందరికీ ఆధార్ కార్డులు కావాలని వాళ్ళ రక్తం తాగి మరీ చేయించాం సార్. ఇంట్లో సంఘటిత కార్మికుల కింద అసంఘటిత కార్మికులు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి విలేజ్ లోనూ గ్రామ స్థాయిలో మీరు చూసుకోండి, ఆ గ్రామం నుంచి ఎంతమంది వలసలు వెళ్ళారన్నది ఈజీగా స్టాటిస్టిక్స్ తీసుకుని ఒక కౌంటర్ ఎఫర్ట్ చేసి ఈజీగా తయారు చేయొచ్చు. ఆ లెక్కన దేశం దగ్గర ఈ రోజు స్టాటిస్టిక్స్ లేవంటే మాత్రం తెగించి ఎవరు నమ్మరండి. నేనైతే నమ్మను చదువుకున్న వాడిగా. రెండో పాయింట్ చెప్తున్నాను సార్, ఇవాళ భారతదేశ ప్రజల్లో ఒక 2% అందుకోండి నిజంగా పనిచేస్తున్న వాళ్ళందరూ ట్యాక్సీలు కడుతున్నారు. మిగిలిన వాళ్ళు 65 కోట్ల మంది నాట్ రాంగ్ ఏ రోజుకి ఆ రోజు దినచర్యలు ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బతుకుతున్న కార్మికులు ఉన్నారు. వీళ్ళు ఏదో విధంగా ట్యాక్స్ కడుతూనే ఉన్నారు సార్. ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కడుతున్నట్టే లెక్క వాళ్ళకి ఇవాళ ఒక ట్రైన్ వేసి అంటే ఒకటి డీజిల్ వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకు చేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే సార్ నిజంగా సిగ్గుతో తలవంచుకోవాలి. రోడ్డు మీద ఇందాక సార్ చెప్తున్నారా క్వశ్చన్లు అడిగి ఆయన పేరు ఏదో నాకు తెలియదు. చిన్నపిల్లలు నడుచుకుని వెళ్తారంటే సార్ నిజంగా చెప్తున్నాను, హైవేలో మేము సేవ చేస్తున్నాం సార్, కళ్ళని కష్టం పడుతుంది వాళ్ళని చూస్తుంటే. అక్కడ అన్నం కూడా పెట్టలేని స్థితి. ఎన్ని వలస కార్మికులు ఎంతమంది వెళ్తున్నారో స్టాటిస్టిక్స్ లేవు సార్ ఎవరి దగ్గర. మీకు ఇంకొక మాట చెప్తున్నాను సార్, 38 లక్షల NGO సంఘాలు సంఘటితంగా పనిచేస్తున్నాయి. అందులో 1/3 కూడా గవర్నమెంట్ పనిచేయట్లేదు. ఐఎమ్ నాట్ రాంగ్. ఎక్కడికి సార్ ఎవరు కనబడితే వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు చైతన్యవంతులే, ఎవరి మట్టుకు వాళ్ళు పనిచేసి వాళ్ళు క్యాప్లైన్ చేస్తున్నారు. చెప్పండి సార్. అయితే ఒక్కరికి కూడా ఇట్లా చెప్తూ పోతే చూసిన వాళ్ళే ఏడ్చే పరిస్థితి. అంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళకి. ఇట్లా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా వారికి సమాధానం చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా వారు ఒక 2-3 సలహాలు బాగా ఇచ్చిండ్రు. మన దగ్గర ఇంకా సిస్టమ్ డెవలప్ కావాల్సి ఉన్నది. 2 విషయాలు మీకు చెప్తాను. అంటే ఆయన మీకు సలహా ఇవ్వడంతో పాటు 2 ప్రశ్నలు అడిగారు. ఆధార్ కార్డు లేని మనిషి లేడు దేశంలో. ఏదో ఒక విధంగా ట్యాక్స్ కడతాను మరి ఎక్కడో ఒకతన కట్టణ వాళ్ళందరినీ లేబర్ కింద తీసుకోవచ్చని అంటున్నాడు. ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి 2 విషయాలు జరుగుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు నేను కూడా మొన్న క్యాంపస్ తిరిగినప్పుడు అసలు ఏ కూలి అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనది రిజిస్ట్రేషన్ చేయించాలి. ఏ స్టేట్ పోతే ఆ స్టేట్ ఆర్గనైజేషన్లో ఆ కాంట్రాక్టర్ కానీ యాజమాన్యాలు కానీ ఆ పేపర్ వర్క్ కంప్లీట్ చేయాలి. అది జరగట్లేదు. అయితే ఆ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు మాత్రం ఈ ఉపాధి అందింది. రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇవ్వకపోతే మేము అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చింది. ఇమీడియట్గా నా దగ్గర ఇమ్మడే రీజనల్ లేబర్ కమిషన్ ఉన్నాడు కాబట్టి ఎన్ని ఫైల్ చేసిండ్రు ఏం చేసిందని గొడవ పెట్టి బాగా తిట్టి నేను అవి చేయించాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 6 months అయింది, 1 year అయింది వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ లేవు. అంటే ఆ ప్రాథమిక బాధ్యతనే వాళ్ళు మర్చిపోతున్నారు. ఎవరు కాంట్రాక్టర్స్ విన్నారా? తర్వాత వారు ఇంకొకటి అన్నారు, ఈ అకౌంట్ సిస్టమ్, అకౌంటబిలిటీ మాట్లాడినారు. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏమన్నారు వారు 47 ఏదో అయితే ఇప్పుడు ఎక్కువ మంది NGOs పనిచేస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కంటే కూడా NGOs బాగా పనిచేస్తున్నాయి. 2 విషయాలండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, ఇలా సివిల్ సొసైటీ వీళ్ళందరిది బాధ్యతనే. అంటే సివిల్ సొసైటీ చాలా స్పందించారు సార్, అద్భుతంగా స్పందించారు. నిజంగా చాలా వలస కార్మికులను ఎక్కువ మంది అభినందిస్తున్నాం. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మొన్న. ఏమి ఇచ్చిన అంటే ఎవరైతే ఇలా ప్రధానమంత్రి సహాయ నిధికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారు వాళ్ళు మొదలు వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులను కాపాడుకోండి. మంచి నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు అక్కడ మీ దగ్గర పనిచేస్తున్న కాపాడుకోండి మొదలు. మీ ప్రాథమిక బాధ్యత
మీరు పోయి అక్కడ 5 కోట్లు ఇస్తున్నా 10 కోట్లు ఇస్తున్నా ఏమి ఇస్తున్నా అదొక పార్ట్. ఓకే సార్. నరేష్ హైదరాబాద్ నుంచి. నరేష్ గారు మీరు మాట్లాడండి భూమరావుతో. హలో సార్, చెప్పండి. నరేష్ గారు 3-4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం సార్ మీరు ఇక్కడ మాట్లాడదామంటే. చెప్పండి చెప్పండి మీ సమస్య ఏందో చెప్పండి. నా సమస్య కాదు సార్, పబ్లిక్ సమస్య. ఇప్పుడు ఎంతమంది వలస కూలీలు ఎంతమంది పోతున్నారు సార్. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆయన క్వశ్చన్ అయితే ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఏదైతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలంటారో అదే క్వశ్చన్ ఆయన అడిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూసుకుంటున్నాయి కానీ అక్కడికి అందలేకపోతున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు సమస్య ఇది విపత్తు సమస్య. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది నార్మల్ సమస్య కాదు, ఇది మొత్తం యూనివర్సల్ డిజాస్టర్ సిచ్యువేషన్. ఓకే, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇలా కోవిడ్ కేసులను కోవిడ్ పేషెంట్లను ఒక దిక్కు ఆర్గనైజ్ చేసుకుంటుంది. అదేవిధంగా కూలీలకు వీళ్ళకి ఏం చేయాలన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంత ల్యాబ్స్ కొంత అక్కడ చేరలేకపోతుందని నేను సరే సార్. చెప్పాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది బాగానే, రాష్ట్ర ప్రభుత్వం బాగానే చేస్తుంది. కానీ అసలు ఎందుకు కార్మికుల దగ్గర ఉన్న అధికార వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదా? అధికార వ్యవస్థ అధికార ఒక్క వ్యవస్థ సరిపోదు మనకి ఇంత సంఖ్యకు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, స్వచ్ఛంద సంస్థలు, ఇవాళ పౌర సమాజం సార్ ఎక్కడో లక్కడ స్పందించి వాళ్ళని కాపాడుకుంటేనే అది జరుగుతుంది పని. ఓకే సార్. హైదరాబాద్ నుంచి రామాంజనేయులు. రామాంజనేయులుగా మీరు మాట్లాడండి. సార్ నేను వర్షాలు వీడిని చెప్పండి. మేము మీరు చెప్తున్నారు కదా వర్షాలు వీడితే సార్. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. మేము ఇక్కడి నుంచి పొమ్మని చెప్తున్నారు కానీ మాకు స్టేట్మెంట్ వెహికల్స్ కానీ ఏమి చెప్పట్లేదు సార్. అయితే మేము ఒకసారి ఇక్కడ హైదరాబాద్ లో ఎలిమినగర్ లో పాస్లు ఇచ్చారు. ఓకే, ఓకే, ఎక్కడ చెప్పండి, మీరు డైరెక్ట్ గా అడగండి. బోర్డర్కి వెళ్తే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని మేము అలో చేయము, మీకు ఈ సిటీ కమిషనర్ సార్. ఓకే అండి రామానంజన్ గారు. ఓకే, అది ఇదే సమస్య. ఈరోజు ఉదయం నుంచి కూడా మేము డ్రైవ్ నడుపుతున్న అంశం మీద హైదరాబాద్ నుంచి పాసులు ఇచ్చి పంపిస్తే ఏపీ బార్డర్లో ఆపుతున్నారు. ఎవరి కార్మికులు లోపలికి రానివ్వడం లేదు. అంటే ఇక్కడ తప్ప ఎవరిది అంటే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు పాసులు ఇచ్చి పంపిస్తుంది కానీ అక్కడ రాష్ట్రం రాణిస్తలేదు. ఈ 2 రాష్ట్రాలను కోఆర్డినేట్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, మీలాంటి కార్మిక శాఖ సలహా మండలికి చైర్మన్ మీలాంటి వాళ్ళు. మీరు వాస్తవం ఇప్పుడు అక్కడి ప్రభుత్వం వాళ్ళ బార్డర్లు ఎంటర్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఆపేస్తున్నారు. ఓకే, దాన్ని ఇమీడియట్గా స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు బార్డర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధాలు ఉంటాయి. ఓకే, ఎన్ని సమస్యలు మనం పరిష్కరించుకుంటలేము. వాళ్ళతో ఇమీడియట్ ఇవాళ రేపు మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది. ఒక మాట మాట్లాడి ఆ డీజీ పోలీసుకు కానీ అక్కడున్న వ్యవస్థకు కానీ చీఫ్ సెక్రటరీకి కానీ మాట్లాడితే ఆ పని అయిపోతుంది. అది కేంద్ర ప్రభుత్వం దానికి పోవాల్సిన ఇష్యూే కాదు. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల విషయం కాబట్టి ఏమున్నది సమస్య, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం అనుమతిస్తుంది, పాస్లు అనుమతిస్తుంది, వాస్తవం. ఆంధ్రప్రదేశ్ మాత్రం అనుమతించడం లేదు. అక్కడ బార్డర్లో ఇప్పుడు వచ్చిన ఫోన్ కాల్ అదే, ఏపీ బార్డర్ దగ్గర ఆపేస్తున్నారు, లోపల రానివ్వడం లేదు. కొన్ని సమస్యలు అయితే మేము కూడా పరిష్కరించడం జరిగింది. జార్ఖండ్లో ఒక సమస్య వచ్చింది మొన్న రాత్రి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి మీరు, రామాంజనేయులు. ఏపీ బార్డర్లో ప్రస్తుతానికి వెయిట్ చేసిన ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఇది కరీంనగర్ జిల్లా నుంచి మరో కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అనిల్, మీరు క్వశ్చన్ అడగవచ్చు. నమస్కారం అండి భీమరావు గారు. నమస్తే. నాకు ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే, కేంద్రము మోడీ గారు లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఏవైతే సోకాల్డ్ పెద్ద కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, ఎల్ఎన్టీ కానీ, మైహోమ్ కానీ, ఇలాంటి కంపెనీలకు మీ దగ్గర పనిచేసే కార్మికులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలి, ఇది తప్పనిసరి, లేదంటే కేసులు నమోదు చేయబడతాయి అన్న ఆదేశాలు మోడీ గారు ఎందుకు ఇవ్వలేదు? దీని పరిణామం ఏం జరిగిందో మనం ఇలాంటి కార్మికులు మొన్న 2 మాసాల జీతాలు లేక పోలీసు వారి పైన దాడి చేసే పరిస్థితి ఒకటి చూసాము. రెండోది దయచేసి 3 ప్రశ్నలు దయచేసి. 90% ఆక్యుపెన్సీతో
రైళ్ల నడుపుతామని రైళ్ల శాఖ ఒక ప్రకటన ఇచ్చింది. 90% ఆక్యుపెన్సీతో సామాజిక దూరం ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? మీరు దానికి సమాధానం చెప్పాలి. మన సామాజిక దూరం అన్న కాన్సెప్ట్ పక్కన పోతుంది, మరి 90% ఆక్యుపెన్సీ. మూడవ ప్రశ్న మహారాష్ట్ర ఇష్యూపై ఎందుకు త్వరితగతిన కేంద్రం స్పందిస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయండి, వదిలేసేయండి. మీరేం చేస్తున్నారని చెప్పండి. రాష్ట్రం చేయట్లేదు, అది సెకండరీ. మీకు మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న కేసులకు, దేశానికి సంబంధించిన అంశానికి మీరేం చేస్తున్నారు అనేది ఒక సమాధానం కావాలి. ఇంకొకటి చివరి ప్రశ్న, ఎందుకు మన కేంద్ర మంత్రులు ఒక కిషన్ రెడ్డి గారు తప్పితే ఏ మంత్రి కూడా మీడియాతోటి కానీ మాట్లాడలేదు? అంతెందుకు మొన్న లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అన్న విషయం కూడా మోడీ గారు చెప్పకుండా ప్రెస్ నోట్ ద్వారా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎంతమంది జనాలు చూస్తారు, ఆయన అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఉంటది. అదే విధంగా కేంద్ర మంత్రులు కానీ మోడీ గారు కానీ ఎందుకు మాట్లాడరు? ఇంకో ప్రశ్న అండి, దయచేసి ఎందుకు కార్మిక చట్టాలను ఇప్పుడు తీసుకొని ఎత్తివేస్తున్నట్టు ప్రకటిస్తారు? నిన్న యోగి గారు ప్రకటించారు, అదే విధంగా మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా ఒకరి నుంచి ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్న కార్మికులే ఈరోజు చూస్తున్నాం, మనం రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నారు. 8 నెలల గర్భవతి కూడా నడిచిపోయిందండి. మీ బీజేపీ లీడరే ఆమెకు ఫుడ్ పెట్టి పంపించిండు. సంతోషం. కనీసం అకామిడేషన్ ఇవ్వకుండా ఆమెకు ఫుడ్ పెట్టి పంపించిండు, చాలా సంతోషం. ఓకే అనిల్, ఓకే సార్ చెప్పండి. 5 క్వశ్చన్స్ ఆయన అడిగి ఎలాంటి కార్మికులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఒకటి, 90% రైళ్లలో కార్మికులు వెళ్తే భౌతిక దూరం మీరు అనుకున్నట్టుగా భౌతిక దూరం ఎట్లా పాటిస్తారు? రెండోది, మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఘటన మీద. నాలుగోది, ఎందుకు కేంద్ర మంత్రులు అందరూ స్పందించడం లేదు, నేరుగా కార్మిక సమస్యల మీద మాట్లాడడం లేదని ఆయన క్వశ్చన్. ఇప్పుడు అనిల్ గారు ఒక మొదటి క్వశ్చన్ ఏమన్నారు మీరు? ఇక్కడేదో మై హోమ్లా ఇంకేదో భవన నిర్మాణంలో పనిచేసే వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అన్నది ఒక క్వశ్చన్ అడిగినారు. అనిల్ గారు వాస్తవంగా అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సమస్య. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని రేపు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేది జిహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇస్తుంది, కార్పొరేషన్ పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర సంఖ్య ఎంత ఉన్నదని వీళ్ళ దగ్గర ఉంటుంది, అట్లా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. వాళ్ళకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే అది కేంద్ర ప్రభుత్వం చెప్పడంలో తప్పు కాదంటలేను, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ పరిధి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆదేశాలు ఇవ్వాలి. ఇవాళ మొత్తం భవన నిర్మాణములు ఎందరున్నారు, రహదారి నిర్మాణములు ఎందరున్నారు, రేపు కాళేశ్వరం, రేపు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎందరున్నారు ఈ లేబర్ వలస కార్మికులు, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరము ఆ యాజమాన్యాలకు ఉంటుంది. యాజమాన్యాలను మీరు కాపాడుకోవాలి, మీ సంఖ్య మా దగ్గర పంపిస్తే మేము మా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు అన్నది ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన సమస్యలు ఇవి. తర్వాత ఇంకొక సమస్య ఏంది, 90% రైల్లో ఇప్పుడు 90% ప్రయాణం పంపిస్తున్నారు. అయితే 2 విషయాలు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే చాలా వరకు 40 రోజుల నుంచి 48 రోజులు అయింది లాక్డౌన్ అయ్యి. మనం ఒక 15 రోజుల కింద ఇంత ఫ్రీగా తిరగలేదు, మనం బయటకు కూడా రాలే. ఇప్పుడు ఎక్స్పర్ట్స్, మేధావులు, దాని మీద ఉన్నటువంటి మన సైంటిస్టులు వీళ్ళందరూ కొన్ని సలహాలు తీసుకున్నాడు ప్రైమ్ మినిస్టర్. అట్లేం కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పేది కాదు ఇది. దాని వెనుక రిసర్చ్ జరుగుతుంది, బాగా పెద్ద ఎత్తున రిసర్చ్ జరుగుతుంది. రేపు వీళ్ళందరూ గుమిగూడి పోతే ఏమవుతుంది అన్న సమస్య ఉంటే వాళ్ళు పంపించరు. వాళ్ళు ఏంటంటే ఎవరికి ఏం లేదు అన్న వాళ్ళనే టెస్ట్ చేసుకుంటూ పంపించడం జరుగుతూ ఉంది. పరీక్షలు చేసే పంపిస్తున్నారు. అక్కడ పోయిన తర్వాత క్వారంటైన్ చేస్తారు అన్నది ఒకటి జరుగుతూ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. అయితే ఇప్పుడు పేషెంట్ ఉన్న వాళ్ళని పంపిస్తలేరు దాంట్లో. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ ఓకే, మీరు పాటించడంలో తప్పు లేదు ఇవాళ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు. మనం 20 రోజుల నుంచి వెళ్ళి కేసులు లేవు, అప్పుడు మనం లాక్డౌన్ ప్రకటించుకున్నాం. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నాయి. ఆ కేసులు పెరుగుతాయి, లాక్డౌన్ ఎత్తివేసిండ్రు అన్నది ఒక చర్చ రావచ్చు. అయితే ఇవాళ ఏదైతే మనకు దీని మీద పనిచేసే ఒక ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళ ఆదేశాల మనకు ఐసీఎంఆర్ ఉంది, ఇవన్నీ రకరకాల సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళ ఆదేశాలు లేకుండా మోడీ గారు తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి. దాని వెనుక ఒక సంస్థ పనిచేస్తుంది.
ఓకే. లాక్డౌన్ ఎత్తివేస్తే ఎట్లా, వీళ్ళని ట్రైన్లో పంపిస్తే ఎట్లా, పంపించకపోతే ఎట్లా అన్నది ఆదేశాలు ఓకే. వస్తుంటాయి. ఇంకో మహారాష్ట్ర ఘటన గురించి చెప్తే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే స్పందించింది, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని. కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. నిన్ననే నేను మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. 16 మంది చనిపోయాక నేను ఇమీడియట్ స్పందించి అక్కడ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్కు నేను ఫోన్ చేసిన. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఏం, నా ఫోన్లో ఇప్పుడు మెసేజ్ ఇంకోటి, కేంద్ర మంత్రి కేవలం కిషన్ రెడ్డి మాత్రమే స్పందిస్తున్నాడు, మిగతా లేబర్ మినిస్ట్రీ కూడా స్పందిస్తలేదు. మోడీ ఎందుకు నేరుగా మాట్లాడలేకపోతున్నాడు? కార్మికుల విషయంలో నేరుగా మాట్లాడవచ్చు కదా ప్రధానమంత్రి అనేది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడరు అన్నది ఉండదు. ఇలా ప్రధానమంత్రి గారు అసలు ఇలా మీకు ఒక్క విషయం చెప్పమంటారా? ఓకే. ఆ విషయం చెప్తే మీరు రాజకీయం అనుకుంటే నేను చెప్పలేను. ప్రధానమంత్రి గారు 2014 నుంచి వెళ్ళి కూడా ఏదైతే ఈ సమాజానికి, కార్మిక సమాజానికి ఎంత పనిచేస్తున్నారు అనేది నాకు డాటా ఉన్నది. మళ్ళీసారి మీకు చెప్తాను. ఓకే సార్, క్లోజ్ చేద్దాం. ఓకే. అయితే ఇవల్ల కూడా మొన్న ఇన్ని ఈ అవకాశాలు కల్పించిండ్రు. ఏమన్నారు? కన్స్ట్రక్షన్ సెస్ కూడా వాడుకోనని చెప్పిండ్రు. ఓకే. దాదాపు 52,000 కోట్లు మన దేశంలో ఉన్నది కన్స్ట్రక్షన్ సెస్. 1 రూపీ 1% కలెక్ట్ చేస్తుంది. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని మీరు రిలీజ్ చేసేయండి, వాళ్ళని కన్స్ట్రక్షన్ వర్కర్స్ని కాపాడుండ్రి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 సిలిండర్లు ఇచ్చిండ్రు. ఇమీడియట్ డిసిషన్ అది. ఓకే సార్. తర్వాత జన్ధన్లో మీరు 500 వేసేసిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క ప్రభుత్వాలు చేసే పని కాదు ఈ విపత్తు సమయంలో. ఓకే. నేను చెప్పాల్సింది మీకు అది, ఈ సమాజానికి కూడా చెప్పాల్సింది అదే. అందరం కలిసి చేస్తేనే బయటపడతాం. ఓకే సార్, ఇది థ్యాంక్ యూ సార్. ఇది కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల సమస్యల కోసం ఎప్పటికప్పుడు మెజర్స్ తీసుకుంటూనే ఉంది. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కార్మికులను నచ్చజెప్పితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు, మొత్తం సమాజం అంతా స్పందించాలి కార్మికుల కోసమని కేంద్ర ప్రభుత్వ కార్మిక సలహా మండలి బోర్డు చైర్మన్ భూమరావు అంటున్నారు. ఇది భూమరావు గారి అభిప్రాయం. చూస్తూనే ఉండండి HM టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.